నేటి పునీతులు పునీత అగస్టీను గారు. పనిచేయనివాడు భోజనమునకు అనర్హుడు. బుధవారం 28 ఆగస్టు 2024. మొదటి పఠనం పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ 3వ అధ్యాయం 6 నుండి 10 మరియు 16 నుండి 18 వచనాలు. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండుడు. మమ్ము అనుసరింపవలయునని మీకు తెలియును గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికిని బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కులేక కాదు, మీకు ఆదర్శముగా ఉండుటకే. పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు చెప్పేంటిమి గదా. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని ఒస్పునుగాక. ప్రభువు మీకు అందరకును తోడై ఉండును. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా జాబులు అన్నిటికిని ఇదే గుర్తు. నేను ఇట్లే వ్రాయుదును. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరకు తోడై ఉండునుగాక. ఇది ప్రభువు వాక్కు.